హలో టు ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనం ఇంకొక పీస్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. ప్లేస్ వచ్చేసి సోమశిల. ఇట్ విల్ బీ అరౌండ్ 190 కిలోమీటర్స్ ఫ్రమ్ హైదరాబాద్. సో కావాలంటే మనం వన్ డే ట్రిప్ అయితే ప్లాన్ చేయొచ్చు, లేదంటే అక్కడ చాలా రిసార్ట్స్ అవైలబుల్లో ఉంటాయి. సో లెట్స్ స్టార్ట్ ద జర్నీ. సో మేమైతే బీరంగూడ నుంచి వెళ్ళాం. అరౌండ్ 4 hours పట్టింది మాకు. సో డ్రైవ్ అయితే చాలా స్మూత్గా అనిపించింది. మేము కొన్ని విలేజెస్ అయితే క్రాస్ అయ్యాం మధ్యలో. చుట్టూ గ్రీనరీస్, విలేజెస్ చాలా బాగా అనిపించింది. సో ఫైనలీ రివర్ ఫ్రంట్ రిసార్ట్ అయితే మేము రీచ్ అయ్యాం. సో వ్యూ అయితే జస్ట్ వావ్. లెఫ్ట్ సైడ్ రిసెప్షన్ అండ్ రైట్ సైడ్ అయితే పార్కింగ్కి అవైలబుల్ ఉంది. సో ఈ రివర్ వచ్చేసి కృష్ణా రివర్. అక్కడ చాలా హిల్స్ కనిపిస్తున్నాయి కదా. సో హిల్స్ దగ్గర నుంచి ఆంధ్ర అంట. సో ఇటు సైడ్ తెలంగాణ, మధ్యలో కృష్ణా రివర్. ఇక్కడ 7 రివర్స్ అయితే మెర్జ్ అవుతాయంట. సో అందుకే దీన్ని సప్త నదుల సంగమం అని కూడా అంటారు. వ్యూ అయితే అదిరిపోయింది. సో మనం ఇప్పుడు రూమ్ చూడడానికి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ కాటేజెస్ అండ్ టైప్స్ ఆఫ్ రూమ్స్ అవైలబుల్లో ఉంటాయి. నేను డిస్క్రిప్షన్లో అయితే పెడతాను కాస్ట్ డీటెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్. మేము తీసుకున్న రూమ్ వచ్చేసి ప్రీమియం కాటేజ్ విత్ బాల్కనీ వ్యూ. సో ఆ రూమ్ అయితే చూద్దాం రండి. సో ఇలా చాలా గ్రీనరీ అయితే ఉంది చుట్టూ. అండ్ ఇలా వచ్చేస్తే ఇక్కడ బాల్కనీ వ్యూ అయితే బాగుంది. రివర్ వ్యూ కూడా ఇక్కడ చాలా బాగా అనిపించింది. త్వరగా ఫ్రెష్ అప్ అయ్యి రెస్టారెంట్కి వెళ్దామని వెళ్ళాము. సో రెస్టారెంట్ అయితే బాగుంది. లైక్ ఎనీ అదర్ రెస్టారెంట్స్, ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అవైలబుల్లో ఉంది. ఇది పూల్ వ్యూ ఇక్కడ నుంచి. ఈ రైట్ సైడ్లో అయితే మనం ముందు చూసిన కాటేజెస్ అవన్నీ ఉంటాయి. సో ఇది రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చాక ఈ వ్యూ అనమాట. సో ఇదంతా చూస్తే మీకు కొంచెం మాల్దీవ్స్ స్టైల్లో అనిపించింది కదా. సో పూల్ కూడా కొంచెం నీట్గానే ఉంది. బ్యాక్ సైడ్ చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ఉంది. సో మీరు కిడ్స్తో వస్తే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చుట్టూ గ్రీనరీ అండ్ రైట్ సైడ్ రివర్ వ్యూ అయితే చాలా బాగా అనిపించింది. మేమైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి ఆ తర్వాత బోటింగ్కి వెళ్దామని రెడీ అవుతున్నాం. బోటింగ్ 5:30 వరకే అవైలబుల్లో ఉంటుందంట. బోటింగ్ అవైలబుల్లో ఉంటుంది. సో ఫర్ ఈచ్ పర్సన్ 100 రూపీస్ అయితే తీసుకుంటారు. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బోట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి అక్కడ. మేమైతే ఈ నార్మల్ బోట్ ఎక్కాము, ఎందుకంటే కిడ్ ఉంది కాబట్టి. ఇంకా ఫెడరల్ బోట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ నుంచి అలాగా ఒక 2 kilometers తీసుకెళ్ళి అక్కడ ఒక ఫ్లోటింగ్ టెంపుల్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే వాటర్ ఫ్లో వల్ల అది కనిపించలేదు. వ్యూ అంతా చూపించి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చేస్తారు. టోటల్ ఒక 5 kilometers అలా తీసుకెళ్తారు. రిసార్ట్కి కాంప్లిమెంటరీ డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేశారు వాళ్ళు. డిన్నర్లో ఫుడ్ అయితే చాలా బాగుంది. వెజ్ అండ్ నాన్ వెజిటేరియన్ డిఫరెంట్ వెరైటీస్ ప్రొవైడ్ చేశారు. నాన్ వెజ్కి బిర్యానీ, ఫిష్ అండ్ చికెన్ కర్రీ విత్ చపాతీ. వెజిటేరియన్స్కి కూడా సమ్ మిక్స్డ్ వెజ్ కర్రీ అండ్ వెజ్ పులావ్, నూడిల్స్. అలా డే అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ డే అక్కడ దగ్గరలో ఉన్న సోమేశ్వర టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇది 7th to 10th century మధ్యలో కట్టిన టెంపుల్ అంట. చాలా ఓల్డ్ టెంపుల్. యాక్చువల్గా ఇది వేరే ప్లేస్లో ఉండేది. కృష్ణా రివర్ పైన రిజర్వాయర్ కట్టేటప్పుడు ఈ స్ట్రక్చర్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ నిర్మించాలని చెప్పి ఈచ్ స్టోన్ పైన నెంబర్స్ కూడా వీళ్ళు వేసి సేమ్ ఎగ్జాక్ట్లీ అక్కడ ఎలా అయితే ఉండేదో అలానే రీకన్స్ట్రక్ట్ చేశారంట. ఈ టెంపుల్ మెయిన్ హైలైట్ ఏంటంటే ఇక్కడ 12 జ్యోతిర్లింగాస్ ఒకే చోటు ఉంటాయి. సో ఇక్కడ ప్రజలు ఏం నమ్ముతారంటే ఈ ప్లేస్ని మనం విజిట్ చేస్తే ఆ 12 జ్యోతిర్లింగాస్ని విజిట్ చేసినట్టు అని నమ్ముతూ ఉంటారు. సో టెంపుల్ కూడా చాలా బ్యూటిఫుల్గా, ప్రశాంతంగా ఉంది. సోమశిల వస్తే తప్పకుండా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. చాలా బాగుంది. వీకెండ్లో 1 or 2 days ట్రిప్ కోసం చూస్తే I would definitely recommend this place. If you like this video, share it with your friends and don't forget to subscribe.